ప్రస్తుత పరిస్థితులలో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. గౌడ్ సింగరేణిలో అత్యధికమైన ఉత్పత్తి సాధించి ఘనమైనటువంటి లాభాలు ఆర్జించినటువంటి ఎల్లంది ఏరియా ప్రస్తుత పరిస్థితులలో కొన్ని ప్రధానమైనటువంటి సమస్యల మీద ఎల్లంది ఏరియా నిర్వీర్యమైపోతూ ఉంది. దాని ముఖ్య కారణం గత 2 నెలల నుంచి కనీసం కేఓసి నుంచి ఒక బొగ్గు పెల్ల సిఎస్పికి రాకపోవడం, అదేవిధంగా ఇక్కడ జేకేపై ఓపెన్ కాస్ట్లో కూడా బొగ్గు రాకపోవడం, ఇవన్నీ పరిణామాల దృష్ట్యా ఎల్లందులో ఉన్నటువంటి కార్మిక వర్గం సింగరేణిని కూడా ఆలోచన చేసి ఇవాళ ట్రాన్స్ఫర్ల పేరు మీద భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. అసలు సమస్యను పరిష్కారం చేయాల్సిన పరిస్థితిలో ఇటు ప్రభుత్వం కానీ అదేవిధంగా ఇటు ఉన్నటువంటి యజమాన్యం కానీ సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది జరుగుతూ ఉంది. దీనివల్ల సింగరేణి వర్కర్స్ యూనియన్ వాసిరెడ్డి సీతారామయ్య గారు మన హైదరాబాద్లో జరిగిన సమావేశంలో డైరెక్టర్ లెవెల్లో, చైర్మన్ లెవెల్లో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి గారి సమక్షంలో కూడా ప్రధానంగా ఎల్లందు సంబంధించిన సమస్యలు చెప్పడం జరిగింది. ఇలా రావాల్సినటువంటి ఓసీ కూడా కొన్ని కారణాల వల్ల ఓసీ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఎల్లందు ఏరియాని క్లోజ్ చేయడం కోసం ప్రయత్నం జరుగుతుందనేది కార్మికులలో అనుమానాలు, సాంకేతికాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి అందుకే దక్షిణ సింగరేణి వర్కర్స్ యూనియన్ ఈ సమస్యల పైన, ఎల్లందు మనుగడ పైన ఇక్కడ చరిత్ర ఉంది. ఈ చరిత్రను దృష్టిలో పెట్టుకొని గతంలో 21 ఇంట్లో బంద్ అయినప్పుడు కూడా అనేకమైనటువంటి పోరాటాలు చేశాం. ఈసారి కూడా ఎల్లందు సంబంధించినటువంటి ఈ సమస్యల పరిష్కారం కాకపోతే ఎల్లందులో సింగరేణి వర్కర్స్ యూనియన్ పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమం చేపడతామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాం.